టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా నిర్వహణలో ప్రతి ఏటా నిర్వహించే అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద హోటల్ ప్రిన్సెస్ లో జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు. పాత్రికేయ రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు గత 4 ఏళ్లుగా అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును అందిస్తున్నట్టు టాలెంట్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు, సినీ దర్శకులు కనుపర్తి రత్నాకర్ తెలిపారు. 2025 అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉన్నం ధవనభూషణ్కు ప్రదానం చేశామన్నారు. అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు అందించి సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వెలితిగా ఉన్న అంశాలపై ప్రత్యేక కథనాలు రాయాలని విలేకరులను కోరారు. జర్నలిస్టుగా రాణిస్తూ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన భూషణ్ను అభినందించారు. భూషణ్ మాట్లాడుతూ జర్నలిస్టుగా సేవలు అందిస్తున్న తనకు అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఎంపిక చేసిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు భూషణ్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, వన్ టౌన్ సీఐ వి మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి గౌరవ సలహాదారులు ఎస్ఎస్ జహీర్, జిల్లా కార్యదర్శులు మునిపల్లి శ్రీకాంత్, అంబటి శ్యామ్ సాగర్, కోశాధికారి ఎస్వి శేఖర్, వైస్ ప్రెసిడెంట్ అచ్యుత సాంబశివరావు, సభ్యులు పాదర్తి వెంకట్, కోడూరు నాగరాజు, శ్రీరామ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఎండలో కానివ్వండి, వానలో కానివ్వండి, ప్రతి ప్రోగ్రాము కవర్ చేయడానికి ఆ 2 వీలర్స్ మీద వాళ్ళు ఈ పోలీస్ పార్టిసిపేషన్ కంటే ముందు, విఐపి పార్టిసిపేషన్ కంటే ముందుగా మన జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ప్రోగ్రాం కవర్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి దాగి ఉన్న నిజాలను కూడా బయటికి తీసి అంతా కూడా సమాజం ముందుకి తీసుకొస్తూ ఉంటారు. ఎంతో ధైర్యంగా, ధైర్య సాహసాలతో ఈ పనులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకోదగిన వ్యక్తులే జర్నలిస్టులు. అలాగే మన భూషణ్ గారు కూడా చాలా టాలెంటెడ్గా ఆయన వ్యవహరించి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ కవరేజ్ అవ్వాల్సిన విషయాలన్నీ కూడా బయటికి తీసి అన్నీ రాస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎలా ఉండాలంటే జర్నలిజం అణగారిన వర్గాలని మన వంతు సహాయంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ర్యాగ్ పిక్కర్స్ ఉంటారు కదా, చెత్త ఏరుకునేవాళ్ళు. ఆ చెత్త ఏరుకునే వాళ్ళ జీవన శైలి మీద ఒక ఆర్టికల్ రాశాను. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ఒక చెత్త ఏరుకునే ఒక మహిళ చెత్త కుండీలో ప్రసవించింది. మరి అట్లా ప్రసవించడానికి పేదరికమా కారణం, కులమా, లేకపోతే ఏంటి, చదువు లేకపోవడమా, సమాజం ఎందుకు మరి ఇంతమంది మనం ఉండి, ఇన్ని వ్యవస్థలుండి, అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఒక పేద మహిళ, ఒక అణగారిక వర్గానికి చెందినవాడే ఒక చోట చెత్త కుండీలో డెలివరీ అయిందనేది నా మనసుని ఒకప్పుడు కదిలించింది. నేను దాని మీద ఒక ఆర్టికల్ రాశాను. అట్లాగే మనం అందరం కరోనా వచ్చినప్పుడు మళ్ళీ చచ్చిపోయిన దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు అందరూ, కానీ ఆ శవాన్ని అప్పట్లో ఒక బ్యాగుల్లో చుట్టారు. ఆ బ్యాగు కుట్టిన టైలర్ గురించి ఆలోచించాను నేను. అంటే మనం ఎలా ఆలోచించాలంటే, మన కోణం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తి పట్ల కంటే కూడా ఆ వ్యక్తి వెనక ఉన్న సమస్య పైన ఉండాలి. ఆ సమస్య పరిష్కరిస్తే ఇంతమందికి మేలు జరుగుతుంది అంటే, మన పెన్నుతో ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం ఉంది సొసైటీలోకి. మనం ఒక బుల్లెట్ లాగా పంపించవచ్చు దాన్ని. అలాంటి మంచి మంచి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం 100% కృషి చేయాలని, ఆ క్రమంలో ఖచ్చితంగా నేను మీకు ఎప్పుడు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటానని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ అవార్డు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు. అట్లాగే మన అది పీజీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయాలా అని ఆలోచన పడింది. అంటే ఏ ఉద్యోగానికి వెళ్తే బాగుంటుందా అనే పరిస్థితుల్లో మా సోదరుడు, నాకు అన్నకన్నా ఎక్కువ, సుద్దపల్లి నాగరాజు అన్న, నాన్నగారు వీళ్ళు అడిగితే, ఉద్యోగం కన్నా గొప్పది జర్నలిజం, ఉద్యోగులు ఎవరికి ఏం చేయలేమో కానీ జర్నలిజంలో అనేక మందికి మేలు చేయొచ్చు అని నాకు ఆ రోజు వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు 2018లో నేను జర్నలిజంలో అడుగు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పత్రికల్లో పనిచేశాను. ఆ పనిచేస్తున్న క్రమంలో శ్రీశ్రీ మీడియా, టాలెంట్ ఎక్స్ప్రెస్, రత్నాకర్ అన్న నన్ను యూనియన్లో జాయిన్ చేసుకొని ఫ్రమ్ ద బిగినింగ్, నేను మొట్టమొదటి జాయిన్ అయిన రోజులు కానీ ఇప్పటి వరకు నాకు ప్రతి విషయంలో యూనియన్ తరపున కానీ, జర్నలిజంలో మెలకువలు కానీ అన్న నాకు చెప్తూ ఉంటాడు.
ఈ సంవత్సరం 2025 గాను ఎక్సలెన్స్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకు నన్ను ఎంపిక చేయటం నేను ఫోన్ చేయగలిగి నాకు చాలా ఆనందం వేసింది. ఆ తమ్ముడు ఇట్లాని శ్యామ్ సాగర్ అన్న, రత్నాగర్ అన్న, పోతే శ్రీకాంత్ అన్న, వీళ్ళు ముగ్గురు ఫోన్ చేసి నిన్ను ఎంపిక చేసామన్న కానీ నాకు చాలా ఆనందం వేసింది. ఈ అవార్డు పొందటమే కాకుండా అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుకి ఏదైతే పొందానో ఆ అవార్డుకు తగ్గట్టుగా